ఒక దైవజనుడు ఏమంటారంటే, దేవుని వాక్య సత్యాలు మనం నేర్చుకోవాలి అంటే దేవుని వాక్యం మీద ప్రగాఢమైన ఆసక్తి మనకు ఉండాలి. తెలుసుకోవాలనే తపన, నేర్చుకోవాలనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆ సమయంలోనే దేవుడు మాట్లాడతాడు, ఈ సమయంలోనే దేవుడు మాట్లాడతాడని కాదు. ఏ సమయం అయినా ఆశతో దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ముచ్చటించడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నారు. రాజుల 2వ గ్రంథంలో ఒక శక్తిగల ప్రవక్తగా ఎలీషా అనే దైవజనుడిని మనం చూస్తాం. దైవజనుడైన ఎలీషా లేదా ప్రవక్త అయిన ఎలీషా దేవుని ఆత్మ ద్వారా నింపబడి అతడు చేసిన గొప్ప కార్యాలు, విశ్వాసము ద్వారా తన చుట్టూ ఉన్నవారు అనేక మంది పొందుకున్న సూచక క్రియలు రాజుల గ్రంథంలో, ప్రాముఖ్యంగా 2వ గ్రంథంలో తొలి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎలీషా దగ్గర సుమారుగా ఒక 8 సంవత్సరాలు ఉండి ఏలియా చేతుల మీద, ఏలియా అనే దైవజనుడి దగ్గర ఒక 8 సంవత్సరాలు ఉండి ఆయన చేతుల మీద నీళ్లు పోసి ఎలీషా అని ఈ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి గొప్ప కార్యాలు జరిగించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎలీషా గారి పరిచర్య కాలం, ఒక దైవజనుడేమో క్రీస్తు పూర్వం 870 నుండి 810 వరకు 60 years ఆఫ్ మినిస్ట్రీ, 60 సంవత్సరాల పరిచర్య దైవజనుడు ఎలీషా చేశారని, మరొక చరిత్రకారుడు 890 నుండి 30 వరకు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 10-15 సంవత్సరాల వ్యవధిలో వారిద్దరు కూడా ఆ టైం కౌంట్ చేయగలిగారు. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అలుపెరుగుని పరిచర్య 60 సంవత్సరాలు ఎలీషా అనే దైవజనుడు పరిచర్య చేయగలిగాడు అంటే ఆయనకున్న దర్శనం, ఆయనకున్న కమిట్మెంట్, దేవుని సేవ పట్ల, పరిచర్య పట్ల, దేవుని రాజ్యము అనేక మందికి పరిచయం చేయాలనే ఆశ ఉన్న దైవజనుడిగా ఎలీషా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. సో 6వ అధ్యాయ ప్రారంభంలో ఎలీషా గారి దగ్గర ఉన్న కొంతమంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, అయ్యా, నీ దగ్గర మాకున్న స్థలం కొంచెం ఇరుకుగా ఉంది, మేము కొంచెం విశాలతలో నడిపించబడాలని కోరుతున్నాం. అది నీకు ఇష్టమైతే మేము యోర్దాను దగ్గరికి వెళ్ళి కొన్ని మ్రానులు నరుక్కుని వచ్చి కొన్ని గృహాలు కట్టుకుంటాం అనగానే ఎలీషా అనే దైవజనుడు, ఓకే, నేను ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టమే అని చెప్పగానే గబగబా ఒక శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, మేము వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది అని ఎలీషాను కోరుకున్నాడట. వెంటనే దైవజనుడు అతనితో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా అక్కడ మ్రానులు నరుకుతూ ఉంటే ఒక యంగ్స్టర్, ఒక వ్యక్తి మాత్రం అందరికీ విభిన్నంగా దూలం నరుగుతూ ఉన్నాడు, అంటే చెట్ల కొమ్మను నరుగుతూ ఉన్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, అతను వాడుతున్న ఆ ఐరన్ యాక్స్ హెడ్ నీటిలో పడిపోయింది, ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది. పడిపోగానే అతడు గట్టిగా అరవడం, కేకలు వేయడం ప్రారంభించాడు, మొర్ర పెట్టాడని బైబిల్లో రాయబడింది. సో ఎలీషా గారు దగ్గరే ఉన్నారు కాబట్టి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు, అది ఎక్కడ పడిపోయిందో ఐడెంటిఫై చేయగలవా అని అడిగాడు. తప్పకుండానండి, అగో దట్స్ ద ప్లేస్, దట్స్ ది ఎగ్జాక్ట్ ప్లేస్, ఆ యాక్స్ హెడ్ పడిపోయిన ప్రాంతం అదే అని చూపించగానే ఎలీషా గారు ఒక విచిత్రమైన పని చేశారు. అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును లేదా చెట్ల కొమ్మను నరికి నీటిలో వేయగానే కొమ్మ మునిగిపోయిందట, గొడ్డలి తేలింది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది సబ్మెరిన్ వాటర్లో ఏ విధంగా పైన వెళ్తుంది, సబ్మెరిన్ అనేది వాటర్లో ఎలా తేలుతుంది అనేది కొన్ని డౌట్లు కొంతమందికి ఉండొచ్చు. అయితే నేను అనుకుంటాను, క్రీస్తు పూర్వం 800 సంవత్సరంలోనే ఈ గొడ్డలి తేలింది అంటే ఒక బరువైన వస్తువు నీటి మీద తేలగలదు అని శాస్త్రీయంగా దైవజనుడైన ఎలీషా గారు ప్రూవ్ చేసేశారు అప్పుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనిస్తే రాయబడిన ఈ 7 వచనాల్లో మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే, అక్కడున్న శిష్యులు లేదా ఎలీషా గారి చుట్టూ ఉన్న ఆ శిష్య బృందం, ఆ సేవకులు ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, నీ సెలవైతే, మాకున్న ప్రాంతం ఇరుకుగా ఉంది, కొంచెం విశాలపరచబడాలని మేము కోరుతున్నాం. ఆ రిక్వెస్ట్ చేయడానికి దైవజన్ దగ్గరికి వచ్చి వాళ్ళు వాడిన మాట ఏంటో తెలుసా? నీ సెలవైతే. ఆ మాటలో ఎంత అర్థం దాగి ఉందంటే, అంతకు పై అధ్యాయంలోనే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చివరి భాగంలో ఒక సాడ్ సిచ్యువేషన్ మనం చూస్తాం, ఒక సాడ్ ఇన్సిడెంట్ మనం చూస్తాం. అదేనంటే
ఎలీషా గారి దగ్గర ఉన్న ఒక గొప్ప సేవకుడు గెహజీ అనబడే వ్యక్తి ఒక భయంకరమైన వ్యాధిని మూటగట్టుకున్నాడు. ఏదో సంపాదించుకుందామని పరిగెత్తాడు. ఆఖరికి అతడు అనుకోనిది, తను సంపాదించుకోకూడనిది సంపాదించుకుని దుఃఖపడడం ప్రారంభించాడు. సో ఆ సాడ్ సిచ్యువేషన్ తర్వాత a wonderful beginning of this chapter gives us an information that those people or those disciples pleaded Elisha, if it is your will, నీకు ఇష్టమైతే, if you wish, నువ్వు కోరుకుంటే, నీవు అనుమతిస్తే మా ప్రాంతము విశాలపరచబడాలని మేము కోరుతున్నాం. సో నీ సెలవైతే అనే మాట ఆ రోజున మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, వారందరూ కూడా దీవెన పొందడానికి, విశాలపరచబడ్డానికి ఉపయోగపడింది. గెహజీ కూడా అలా అడుగుంటే బాగానే ఉండేది. నీ సెలవైతే నేను వెళ్ళి తెచ్చుకోమంటారండి? మీకైతే అక్కర్లేదు, ఎందుకంటే మీకు చాలా గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి, మీకు చాలా ఉండున్నాయి కాబట్టి. కానీ నాకైతే కొంచెం ఆశ కలుగుతుందయ్యా దైవజనుడు. నయమాన్ గారు అన్ని గొప్ప గొప్ప వాటిని ఆఫర్ చేస్తూ ఉంటే నువ్వు తిరస్కరించావు, నువ్వు వద్దన్నావు కదా, నేనన్నా వెళ్ళి తెచ్చుకుంటానంటే కొంచెం అవకాశం ఇవ్వండి అంటే ఏలియా గారు వద్దనో లేకపోతే వెళ్ళమనో అని ఏదో ఒకటి చెప్పుండేవాడు. గెహజీలో లోపించింది ఏంటి అంటే, నీ సెలవైతే అనే మాట లోపించింది. అందరూ బట్టే ఇబ్బందులు పాలయ్యాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా మన మనసు ఎలా చెబితే అలా చేసేయడానికి పరుగులెత్తుతూ ఉంటాం. మన మనసులో పుడుతున్న లేదా మన హృదయంలో పుడుతున్న మూర్ఖత చొప్పున కొన్నిసార్లు నడవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటామంట. దేవుని మాట వినడానికి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినడానికి మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నాకు కొంచెం కష్టమైనవి చెప్తాడండి. ఆయన నాకంటూ స్వేచ్ఛగా నేను బ్రతకాలంటే నా మనసు ఏం చెబుతుందో దాని ప్రకారం నేను నడిచేయాలనే ఆలోచనతో చాలాసార్లు మనం ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈ శిష్యులు మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సింది ఏంటంటే, గెహజీ జీవితంలోంచి వేరెక్కడో పాఠం నేర్చుకున్నారు. హల్లెలూయా. గెహజీ ఇదే అడగలేదు, నీ సెలవైతేనే మాట వాడలేదు. కానీ ఇక్కడ శిష్యులు ఎలీషా గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నీ సెలవైతే, నీకు ఇష్టమైతే. దేవుడు లేదా దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలు, తన దగ్గరున్నవారు అభివృద్ధి చెందాలనే కోరుకున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. గత రాత్రి కూడా మనం విన్నాం, ఇరుకులో నుండి నాకేం కలుగు చేశావు? విశాలతలో నడిపించావు. యూ హ్యావ్ రిలీవ్డ్ మీ ఫ్రమ్ మై డిస్ట్రెస్. నా ఇరుకు అయిన ప్రాంతంలో నుండి నన్ను విశాల ప్రాంతంలో నడిపించామని దావీదు గారు చెప్పినట్లుగానే దేవుని యొక్క ఆలోచన మనందరూ కూడా విశాలములోకి నడిపించబడాలనే ఆయన కోరిక, ఆయన అభిలాష. అయితే ఆ విశాలతలోనికి నడిపించబడడానికి మన యాటిట్యూడ్ ఎలా ఉంది, మనం ఎంపిక చేసుకునే మార్గం ఎలా ఉందనే దేవుడు పరిశీలన చేస్తాడు. గెహజీ తన సొంత మనస్సును, తన సొంత ఉద్దేశాల మీద ఆధారపడి చేయకూడని పని చేసి దేవుని నుండి శాపాన్ని, ఉగ్రతను అనుభవించాడు. కానీ ఇక్కడున్న శిష్యులు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకున్నారు. లేదు, దైవజనుడు ఇష్టపడితేనే, దేవుడు ఇష్టపడితేనే మనము ఆ ప్రాంతాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం, లేదా మనం ఉండే ప్రాంతం కొంచెం విశాలంగా కట్టుకుందాం అనే ఆలోచన వారికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత, ఆ తర్వాత క్రైస్తవ జీవితం యొక్క ఉన్నతమైన అనుభవాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి తెలుసా? నీ సెలవైతే అనే మాట మీద ఆధారపడి ఉంది. నీకు ఇష్టమైతేనే ప్రభువా, నీకు ఇష్టం కాని ఏది నాకు ఇష్టం కాదు. నీకు ఇష్టమైనవన్నీ నాకు కూడా ఇష్టమే. ఒకవేళ నిన్ను నన్ను దూరం చేస్తాయి అనుకుంటే ఈ లోక సంబంధం ఏ ఆశీర్వాదం కూడా నాకు ఈ లోకంలో వద్దు ప్రభువా. ఒకవేళ నాకున్నది ఏదైనా సరే నేను దూరం చేసేస్తుందంటే అది నాకు అక్కర్లేదు. నీ సెలవైతేనే, ఇది నీకు ఇష్టమైతేనే, ఇది నిన్ను ప్లీజ్ చేస్తేనే నన్ను ఆ మార్గంలో నడిపించు ప్రభు అని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వమైన స్థానానికి వస్తారని దైవజనుడిగా మీకు తెలియజేస్తాను. నీ సెలవైతే. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం కూడా తీయండి. అక్కడ ఈ మాట ఒక్కసారి మరలా మనకు కనబడుతుంది. రూత్ చాప్టర్ 2 and verse 2. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల. చూడండి, ఆమె మాటల్లో ఉన్న పరిపక్వత చూడండి. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము నేను పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని, నేను పరిగె ఏరుకుంటానని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. వెళ్ళు. ఇక్కడ మోయాబీయురాలైన రూతు నయోముతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, నీ సెలవైన ఎడల. ఎందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా
విధవరాండ్రగానే ఉన్నారు. నయోమి కూడా విధవరాలే, ఆ తర్వాత రూతు కూడా విధవరాలే. నయోమి తన యొక్క కొంచెం అడ్వాన్స్డ్ ఇయర్స్లో భర్తను కోల్పోయింది, కానీ రూతు యవన కాలంలోనే భర్తను కోల్పోయిన వైధవ్యాన్ని ఆమె కలిగి ఉంది. ఆ సందర్భంలో దే రిటర్న్ బ్యాక్ టు బెత్లెహెమ్ ఫ్రమ్ ఎ ల్యాండ్ కాల్ మోయాబ్. మోయాబు అనే ప్రాంతం నుండి వారిద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమ్కి వచ్చేసారు. వారు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు రూతు మాట్లాడుతుంది నయోమితో, నీ సెలవైన ఎడల నీ వెళ్ళమంటే నేను వెళ్తాను బయటికి. ఎందుకంటే రూతు అప్పటికి యవన కాలంలోనే ఉంది. బయటికి వెళ్ళి తిరిగి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయో ఇవన్నీ కూడా ఆలోచన చేసిన రూతు, నీ పర్మిషన్ ఉంటే అత్తమ్మ నువ్వు చెబితే నేను బయటకు వెళ్తాను, ఒక పొలములోనికి వెళ్ళి పరిగె ఏరుకుని తెస్తాను, నీవు నేను జీవించడానికి, నీవు నేను బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు, మీ పొలం బాగా పండితే మొత్తం కోసేసుకోకండి అన్నాడు ప్రభు. మొత్తం కోసేసుకోకండి మీ పొలం అంతా కూడా, అందులో కొంత వదిలిపెట్టేసేయండి. ఎవరి కోసం అంటే పరదేశులైన వారికి మరియు పేదవారైన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పరిగె ఏరుకుని బ్రతుకుతారు. మొత్తం అంతా పండేసింది కదా అని చెప్పి క్లీన్గా మొత్తం తీసేసి మీ గాదెల్లో నింపేసుకోకండి. కొంచెం పరదేశులను కరుణించండి. ఫారినర్స్ ఎవరైతే ఉంటారో, పని చేసుకోలేని ఎవరైతే ఉంటారో వారికి మీరు మేలుకరంగా ఉండాలని దేవుడు చెప్పినప్పుడు, అందును బట్టి ఈ పరదేశులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయా పొలాలకు వెళ్ళి ఆ పరిగె ఏరుకుని ఇళ్ళకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ రూతు మాట్లాడుతున్న మాట, అత్తమ్మ నీ సెలవైన ఎడల. ఒక అద్భుతమైన కోడలకు రూతు ఒక మంచి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల్లో కోడళ్ళు వాళ్ళ అత్తను సంప్రదించేది ఏదీ లేదు. నిన్ను అడిగేదేంటే అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. లేదా కొన్ని కుటుంబాల్లో కోడలు అడిగింది కదా అని చెప్పి అత్తలు నీ సెలవైతేనే బయటకు వెళ్తానంటే నాకు తెలిసిన నువ్వు ఎందుకు బయటకు వెళ్తున్నావో అని అవమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదా ఆమెను సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ నయోమి అలా చేయలేదు. నీ సెలవైతే నేను వెళ్తానంటే, నయోమి నా కుమారి నేను వెళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అవినావ సంబంధం మనం చూస్తున్నాం. ఈ బాండ్ ఎక్కడ పడింది అంటే, రూతు దేవుని కొరకు నిర్ణయం తీసుకుని అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు అన్న చోటనే ఆ రూతు యొక్క మనస్సు నయోమికి బాగా అర్థమైపోయింది. ఆ మాటల్లో మనం చూస్తే నీ దేవుడే నా దేవుడు. ఎస్, ఈ విషయంలో అందరూ కూడా కరెక్ట్ అయిపోతే మిగతా అన్ని విషయాలు కూడా కరెక్ట్ అయిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఆ మాటకున్న ప్రాధాన్యత గొప్పది. చూడండి, ఏ దేవుడిని అయితే నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు అని నమ్మింది కాబట్టి, దేవుని విషయంలో ముందు రూతు కరెక్ట్ అయిపోయింది కాబట్టి మిగతా విషయాలన్నింటిలో కూడా ఎలా ఉందామే కరెక్ట్గా ఉంది. నీ సెలవైన ఎడల. వాస్తవానికి మోయాబీయులు అనే వాళ్ళు దేవుని మాటకు లోబడక ఇష్టానుసారం జీవిస్తున్న జనాంగం. అది ఎటు చూచినా పాపం పెళ్ళిబుగుతున్న ప్రాంతం అది. మోయాబు గురించి మనకు తెలుసు, లోతు యొక్క అక్రమ సంతానం మోయాబీయులు. వారు దేవుణ్ణి చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టారు, లేదా దేవుణ్ణి అంగీకరించకుండా ఇష్టానుసారం జీవించిన ప్రజలు. అలాంటి సంతానానికి చెందిన, లేదంటే అలాంటి ప్రాంతానికి చెందిన రూతు నిజమైన దేవుని గురించి గుర్తెరిగిన తర్వాత ఆమె మాటల్లో ఎంత మార్పు వచ్చింది, ఆమె క్రియల్లో ఎంత మార్పు వచ్చింది. నీ సెలవైన ఎడల, ఇఫ్ యూ పర్మిట్ మీ టు గో అవుట్, ఐ విల్ గో అండ్ టేక్ సమ్ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరి కోసం లేదా మన ఇద్దరి కోసం ఆహారాన్ని తీసుకొస్తానని ఆమె అత్త పర్మిషన్ అడిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కుటుంబాల బాంధవ్యాలు బాగుండాలంటే చేసే పనుల్లో ప్రతి మంచి విషయానికి ఒక చక్కని అప్రూవల్ కుటుంబంలో ఉన్నప్పుడు. భార్య ఏదైనా పని చేస్తుంది అనుకోండి, భర్తను ఏమండి ఇలా చేయమంటారా? ఒకవేళ భర్త ఏమన్నా పని చేయాలనుకుంటే, అమ్మ ఇది చేయాలనుకుంటున్నాను చేయొచ్చా అని తల్లిదండ్రులని అడగడం కానీ, భార్యను అడగడం కానీ, ఇలా చేయడం వలన ఆ కుటుంబంలో ఒక ఐక్యత. కొంతమంది పనులు చేసేసిన తర్వాత నేను ఇలా చెప్దాం అనుకున్నానులే కానీ కుదరలేదులే అంటారు చాలామంది. నువ్వు నీ ఇష్టానుసారం చేసేసి ఏదో ఇబ్బందులు పడిపోయి ఆ తర్వాత చెప్పడం కన్నా ముందుగానే కుటుంబంలో ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఆ కుటుంబాలు దేవుణ్ణి ఘనపరిచే కుటుంబాలుగా ఉంటాయి. భార్యతో మాట్లాడడం తప్పేం కాదు, లేదా భర్తతో మాట్లాడడం తప్పేం కాదు, అత్తమామలతో చర్చించడం తప్పేం కాదు,
తల్లిదండ్రులతో మాట్లాడడం తప్పేం కాదు. నువ్వు అనవసరంగా నీ సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం కన్నా నలుగురు కూర్చుని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న నిర్ణయాలు తీసుకోగలిగితే కొన్ని సందర్భాల్లో కుటుంబాలు అద్భుతంగా ముందుకు కొనసాగుతూ ఉంటాయి. చాలా సాక్ష్యాలు మాకు వస్తూ ఉంటాయి, లేదా చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఏమండి, దైవజనుడు నా భర్త కోసం ప్రార్థించండి. ఎవరిని సంప్రదించడండి, ఎవరిని అడగడండి, మూర్ఖత చెప్పు నడుస్తూ ఉంటాడు. మొన్న ఒక సహోదరి బాధపడుతూ ఈమెయిల్ పెట్టింది, అన్న నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్న. 7 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఏం చేసాడో తెలియదు, ఎవరికి చెప్పలేదు, నాకు చెప్పలేదు, కుటుంబంలో ఎవరికి చెప్పలేదు. 7 లక్షల రూపాయలు పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు. ఇప్పుడేమో అవి లేవంటున్నాడు. ఏమైందండి, ఎక్కడ పెట్టారండి ఆ డబ్బులు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఆయన నీకు అవసరమా, నీకు ముద్ద పెడతాను కదా రోజుకి అన్నాడండి అని ఆ కుమార్తె చాలా బాధపడుతుంది. 7 లక్షల రూపాయలు అంటే ఎంతకాలం సంపాదించాలండి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 7 లక్షల రూపాయలు పోగు చేయగలిగారంటే ఎంతకాలం రెక్కల కష్టం అది. ఎవరిని సంప్రదించకుండా తీసుకెళ్ళిపోయి ఎవరో చేతిలో పెట్టేశాడు. ఆ డబ్బులు ఇప్పుడు తిరిగి రావడం లేదు. వాట్ యు డూ, wherever you go, just talk to somebody in your family. మాట్లాడు. రూతు మాట్లాడుతుంది, అత్తమ్మ నీ సెలవైతే, ఇఫ్ యూ పర్మిట్ మీ. ఈ ముసలామె నాకు చెప్పేదేంటి, వయసులో పెరిగిపోయిన ఈమె నాతో మాట్లాడేదేంటి, నా ఇష్టానుసారం వెళ్ళిపోతాను అని చెప్పి రూతు వెళ్ళిపోలేదు. అత్తమ్మ నీకు ఇష్టమైతే. వావ్, క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత అదే. ప్రభువా నీ సెలవైతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం ఏంటి ఒకసారి. 1 Corinthians chapter 16 and verse 7లో ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరనేది పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు సెలవైతే, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను గనుక. మీ యొద్ద కొంతకాలము ఉండాలని నేనేం చేస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. చాలు. ప్రభువు సెలవైతే మీ దగ్గర కొంతకాలం ఉండాలని నిరీక్షిస్తున్నాను అని అపోసిన పౌలు అనే దైవజనుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ ద లార్డ్ పర్మిట్స్ మీ, దేవుడు అనుకూలపరిస్తే, దేవుడు సెలవిస్తే నేను వస్తాను మీ దగ్గర, కొంతకాలం మీతో ఉండాలని ఆశిస్తున్నాను. అంటే పౌలు గారి యొక్క పరిచర్య అంత ప్రభావవంతంగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రభువు సెలవైతే, ప్రభువా నీకిష్టమైతేనే, నీవు సెలవిస్తేనే నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, నువ్వు సెలవిస్తేనే ఈ ప్రాంతానికి వెళ్తానని పౌలు దేవునితో ఒక చక్కని నిబంధన చేసుకున్నాడు. కాబట్టే ఇప్పుడు అంటున్నాడు ప్రభువు సెలవైతే. దైవజనుని యొక్క పరిపక్వత దీని మీద ఆధారపడి ఉంది. నీ సెలవైతే. అవును, ఈరోజు నీవు నేను ఆధ్యాత్మిక దీవెన పొందాలంటే, ఇరుకులో నుండి విశాలతలోనికి రావాలంటే నువ్వు ఏ పని చేపడుతున్నప్పుడైనా, ఏ నిర్ణయం తీసుకుంటున్నప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి, లార్డ్ ఇఫ్ యూ పర్మిట్ మీ టు డూ దిస్, ఇఫ్ యూ పర్మిట్ మీ టు డూ దిస్, ఈ పని చేయడానికి నీవు నాకు సెలవిస్తే, నీవు నాకు నడిపింపిస్తే, నీవు నాకు గైడెన్స్ ఇస్తే, ఐఎమ్ రెడీ టు డూ దాట్. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా చేయడానికి. ఒక దైవజనుడు అన్నాడు, దేవుడు చెప్పింది నువ్వు చేయడానికి ఇష్టం లేకపోతే ప్రభువా నన్ను నడిపించిన దేవుడిని ఏం చేయకూడదంట, మనం అడగకూడదట. చాలామంది అడుగుతారు, ప్రభువా నన్ను నడిపించిన. దేవుడు నిజంగా నడిపిస్తా ఉంటే వద్దునైనా అంటారు. మరి ఎందుకు నువ్వు అడగడం దేవుని దగ్గరికి వచ్చి? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఒబే టు ద వాయిస్ ఆఫ్ గాడ్, డోంట్ ఆస్క్ హిమ్ టు లీడ్ యూ అన్నాడు ఆయన. నువ్వు వినకపోతే, వినే లక్షణం నీలో లేకపోతే నన్ను నడిపించు ప్రభు అని దేవుడిని ఏం చేయకూడదట, మనం అడగకూడదు. ఎందుకోసం? ఆయన నడిపించేటప్పుడు అటుగా నువ్వు అడుగులేసే సిద్ధ మనసు నీకు లేనప్పుడు నన్ను నడిపించమని అడగడంలో ఉపయోగం ఏముంది? చాలామంది దేవుని బిడ్డలు వచ్చి, ప్రభువా గైడ్ మీ, లార్డ్ లీడ్ మీ, నన్ను నడిపించే ప్రభువా, నీ చిత్త ప్రకారం నడిపించే ప్రభువా అంటారు. కానీ దేవుడు ఏదైనా ఇదిగో ఇది నా చిత్తం అంటే, ఐఎమ్ సారీ లార్డ్, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ, ఇది చాలా కష్టం నాయన, ఇది నేను ఎలా ఉంటుందని అనుకోలేదు నాయన, నువ్వు ఎలా చెప్తావని అనుకోలేదు నాయన అని దేవుని చిత్తాన్ని బయలుపరిచినప్పుడు అది చాలా కష్టంగా భావిస్తారు చాలామంది. మరి ఇంక నువ్వు అడిగి పాడి గింజుకుని ఏంటి ఉపయోగం? నీ సెలవైతే. ఇక్కడ శిష్యులకు అర్థమైపోయింది, గెహాజీ చేశాడు, నీ సెలవైతే అని చెప్పలేదు, తన ఇష్టానుసారం వెళ్ళిపోయాడు. నయమాను దగ్గర వెండి దుస్తులు తెచ్చేసుకున్నాడు, దాచిపెట్టేశాడు. అప్పటికి ఎలీషా గారు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, ఆఖరి అవకాశం, ఎక్కడికి వెళ్ళొచ్చావు? అక్కడైనా సరే పాదాల మీద పడిపోయి, సారీ అండి అయ్యగారు, అయ్యా కొంచెం ఆ వస్త్రాలు వెండి నన్ను
ఆకర్షించేసేయి. పాపం ఎప్పుడు కూడా టెంప్టింగ్గానే ఉంటుంది. ఆకర్షణ లోనైపోయి నన్ను క్షమించను అక్కడైనా అడిగేసి ఉన్నా గెహాజీ బతికిపోయేవాడు, లేదా శ్రేష్టమైన దీవెన అక్కడైనా పొందుకునేవాడు. కానీ ఆఖరి అవకాశాన్ని కూడా గెహాజీ ఏం చేసుకున్నాడు? పోగొట్టేసుకున్నాడు. అక్కడ కూడా అబద్ధం ఆడేశాడు. అరే, రోజు మనం చూసే ఆర్డినరీ పర్సనే ఎలీషా గారు మన చుట్టూ ఉండేవాడే, ఏమవుద్దిలే, అబద్ధాలు చెప్పినంత మాత్రాన్ని గ్రహిస్తాడా లేదా అనుకున్నాడు. కానీ ఆ కాన్సిక్వెన్సెస్ భరించేటప్పుడు మాత్రం గెహాజీ చాలా బాధపడి ఉంటాడు. ఒక్క మాట అడుగుంటే చాలా బాగుండేది. ఈరోజు నా జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, దేవుడు నేను ఒక ప్లేస్లో ఉండమన్నప్పుడు, ఒక స్థానంలో ఉండమన్నప్పుడు, అక్కడ కష్టమో నష్టమో ఇబ్బందో నువ్వు ఉండి దేవుని కృపలో వర్ధిల్లాల్సిన నీవు సొంత నిర్ణయాలు తీసుకుని మరో కారణాలను బట్టి నువ్వు వెనుదిరుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సెలవైతే, ప్రభువా, I would like to walk according to your will. I would like to glorify your name by obeying each and everything that you talk to me. నువ్వు నాతో మాట్లాడే ప్రతి విషయంలో. వెంటనే ఎలీషా గారు, ఏటా మీ కోరికలు ఏంటే, మీ ఆలోచనలు ఏంటే, సరిపోదా? ఇప్పుడు నేను ఏదో గదులు పెట్టాను, అందులో సరిపోదా మీకు? విశాలమైన గృహాలు కావాలా మీకు అని ఎలీషా గారు వారిని వారించలా, వారిని డిసప్పాయింట్ చేయలేదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యూ కెన్ గో, మీరు వెళ్ళండి. మరలా చెబుతున్నాను, నీ సెలవైతే అని అడిగే ప్రతి ఒక్కడు కూడా విశాలతలో నడిపించబడతాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ ద పాయింట్ దట్ వీ నీడ్ టు లెర్న్ టునైట్. హూఎవర్ డిపెండ్స్ ఆన్ గాడ్, హూఎవర్ asks him, Lord, help me, guide me, if you permit me, I will do this అని గనక అడిగి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి దేవుణ్ణి అందులో నడిస్తే ఖచ్చితంగా వారు ఏం పొందుతారు? మేలు పొందుకుంటారు. ఈ రాత్రి ఒకవేళ ఇంతవరకు నీ ఇష్టానుసారం జీవిస్తూ నష్టపోయేవేమో, ఈ రాత్రి అయినా, లార్డ్, ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ డూ దిస్. నీకు ఇష్టమైతే, నీ సెలవైతే, నీవు నడిపిస్తే, ప్రభువా మేము వెళ్తాం. వెంటనే దేవుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అక్కడ ఎలీషా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. యూ కెన్ గో. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు కుషించిపోవాలనో లేకపోతే నువ్వు నశించిపోవాలనో దేవుడు కోరుకోలేదు. నువ్వు అన్ని విషయములలో, మరలా చెబుతున్నాను, అన్ని విషయములలో మనం ఏమవ్వాలని దేవుడు కోరుతున్నాడు? వర్ధిల్లాలని కోరుతున్నాడు, అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా కాదు, గొర్రెకు బెత్తుడుతో కన్నట్టుగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. God would like to expand your territory. God would like to enlarge your vision. God would like to enlarge your influence. God would like to extend your impact. నీ ప్రభావాన్ని దేవుడు అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. గత రాత్రి కూడా మీకు చెప్పాను, ఇట్స్ నథింగ్ రాంగ్ టు ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, లార్డ్ ఎన్లార్జ్ us. మమ్మల్ని విశాలపరచని ప్రభువా అని ప్రార్థన చేయడంలో పొరపాటేమీ లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ సెలవైతే అని. ఇప్పుడు ఎప్పుడైతే వీరు నీ సెలవైతే అన్నారో, ఎలీషా గారు ఓకే మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకడు అనిపించు, రే మనందరం ఒకళ్ళం వెళ్ళి ఏం సాధిస్తారా? ఎలీషా గారిని కూడా తీసుకెళ్ళిపోదాం, ఎలీషా గారిని కూడా తీసుకెళ్దాం. ఆయన మనతో ఉంటే మనకు మేలు, ఆయన మనతో ఉంటే మనకు ప్రయోజనం. మనకేదైనా ఇబ్బంది, మనకేదైనా శ్రమ, మనకేదైనా కష్టం వస్తే ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఆ కష్టం నుండి మనల్ని విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కడు వెనకకు తిరిగి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీవు కూడా మాతో రావచ్చు కదా, వై డోంట్ యు కమ్ విత్ us, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడా మాతో పాటు రా అని కోరగా ఏం చేశారట? కోరాడట. దట్ వాస్ హిస్ డిజైర్. అతనుకున్న కోరిక, దైవజనుడు నాతో ఉండాల, నీ సెలవైతే అని ప్రార్థన చేసిన ఈ శిష్యులు రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? ఇక్కడ నీవు మాతో ఉండాలి అని కోరుకున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. డూ యూ యాంటిసిపేట్ గాడ్స్ ప్రెజెన్స్? దేవుని సన్నిధి నీతో ఉండాలని కోరుతున్నావా? ఆయన నీతో ఉండాలని ఆశిస్తున్నావా? ప్రభువా నువ్వు మాతో ఉండాలని కోరుతున్నావు, మాతో రండయ్యా. ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావా? అడుగు, ప్రభువా లార్డ్ కమ్ విత్ us, మాతో పాటు రండయ్యా. ఒక కార్యాన్ని ఏదైనా ప్రారంభిస్తున్నావా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా ప్రారంభిస్తున్నావా? లార్డ్ బీ విత్ us, లార్డ్ మాతో పాటు మీరు ఉండండి అయ్యా. అక్కడున్న ఆ శిష్యుడు ఎలీషా యొక్క ప్రెజెన్స్ని కోరుకున్నాడు. అతడిచ్చే ప్రెజెన్స్ కన్నా ముందు ఏం కోరుకున్నాడు? ప్రెజెన్స్ కోరుకున్నాడు. చాలాసార్లు మనం దేవుడు వద్దు కానీ దేవుడు ఇచ్చేవి మాత్రం కావాలనుకుంటాం కదా. కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క మధ్య కొన్ని మాటలు వినబడుతుంటాయి.
నేను అక్కర్లేదు కానీ నేను సంపాదించేవన్నీ కావాలా అంటూ ఉంటాడు ఒక్కొక్క ఆయన. అంటే ఆయన కోరుకోవట్లేదట పాపం, ఆయన ఇచ్చేవన్నీ మాత్రం ఏం చేయాలట, కావాలట. కొన్ని కుటుంబాల్లో భర్తలు అలా అంటూ ఉంటారు, నేను అక్కర్లేదు కానీ నేను ఇచ్చేవి మాత్రం నీకు కావాలి. ఈవెన్ బిఫోర్ యూ డిజైర్ ప్రెజెన్స్ ఫ్రమ్ గాడ్, డిజైర్ హిస్ ప్రెజెన్స్. ప్రెజెన్స్ కన్నా ముందు మనం ఏం కోరుకోవాలి, ప్రెజెన్స్ కోరుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి, ఈవుల దాతను కోరుకోవాలి. ఆయన మనతో ఉన్నప్పుడు ఈవులన్నీ మనకు ఆయన ఇస్తూ ఉంటాడు. ఈవుల దాతను కోరుకునే లక్షణం, ప్రభువా నువ్వు మాతో రా, నువ్వు మాతో ఉండు ప్రభువా. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. ఆత్మీయ తండ్రి గారు చాలా సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రయాణం అయ్యేటప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనదే, లార్డ్ బీ విత్ మీ, నాతో పాటు ఉండండి అయ్యా. నీవిచ్చిన వాగ్దానం, నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక నీ చేయి విడువుడని దేవుని వాక్యంలో రాయబడిన వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా నాతో ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటావనే నిరీక్షణతో, నువ్వు నాతో ఉంటావనే విశ్వాసంతో నేను అడుగుపెట్టి బయటకు వెళ్తున్నాను ఒక తెలియని ప్రాంతానికి నీ సువార్త ప్రకటించడానికి. ఐ క్లెయిమ్ యువర్ ప్రెజెన్స్ గాడ్. నీ సన్నిధి కాంతి మా మీద ఉంచండి అయ్యా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయండి. ఒకనొక సందర్భంలో మోషే కూడా అలాగే అడిగాడు, ప్రభువా నువ్వు మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం, ఎందుకంటే మేము వెళ్ళి సాధించేది ఏదీ లేదు. నిన్ను ప్రక్కన పెట్టేసి, నిన్ను ప్రక్కకు నెట్టేసి మేము సాధించేది ఏదీ లేదు జీవితంలో. వీ నీడ్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధి మాతో రావాల్సిందే అని మోషే పట్టుబట్టాడు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజస్సు మనతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు. ఎందుకు కొన్ని సందర్భాల్లో అలసిపోతున్నావు, ఎందుకు కొన్ని సందర్భాల్లో ఓడిపోతున్నావు, ఎందుకు కొన్ని సందర్భాల్లో నిరాశపడిపోతున్నావు, నైరాశ్యంలోనికి అపవాది ఎందుకు ఈడ్చుకునిపోతున్నాడు, నువ్వేమీ సాధించలేవు, చచ్చిపోవనే ఆ భావన, సూసైడల్ టెండెన్సీ అపవాది ఎందుకు తీసుకొచ్చేస్తున్నావు నీ జీవితంలో చాలాసార్లు ఆలోచించే. దేవుని సన్నిధిని కోరుకోవట్లేదేమో. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. ప్రభా నువ్వు కావాలని ఎప్పుడైనా అడిగావా? లార్డ్ ఐ నీడ్ యూ అని ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? కొంతమంది ఏదో కిరాణా షాప్ దగ్గర లిస్ట్ రాసినట్టుగా దేవుని దగ్గరికి వచ్చేసి మోకాళ్ళు వేసిన పాయింట్ నెంబర్ 1 మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతూ ఉన్నా. నీవు ఎప్పుడైనా ప్రభు పాదాల మీద పడి, లార్డ్ ఐ నీడ్ యూ, ఐ క్యాంట్ బ్రీత్ వితౌట్ యూ లార్డ్, ఐ కాంట్ లివ్ వితౌట్ యువర్ ప్రెజెన్స్ అని ఎప్పుడైనా అడిగావా? లార్డ్ ఐ నీడ్ మోర్ ఆఫ్ యూ. ఒక్కొక్క రోజు నా జీవితంలో గడుస్తుండగా నీ ప్రసన్నతను నేను ఇంకా ఎక్కువగా అనుభవించాలని. I would like to feel your presence. I would like to experience your love more than anybody else, more than anything else, or like never before. నా జీవితంలో ఇంతకు ముందు కన్నా ఎక్కువగా నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ మహిమ నేను కోరుకుంటున్నానని ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? దావీదు భక్తుడు ఒకసారి ఒక్క సందర్భంలో అంటాడు, ప్రభువా నీ ప్రసన్నతను చూడాలని నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపగోరుతున్నాను నేను. దట్ ఈస్ మై డిజైర్. 27వ కీర్తనలో దావీదుడు అంటాడు, నీ ప్రసన్నతను, నీ మనోజ్ఞతను, ప్రసన్నతకు మరొక పర్యాయపదం మనోజ్ఞత. నీ ప్రసన్నత, నీ మహిమ, నీ వెలుగును చూడాలని ప్రభువా నేను నీ మందిరంలో చిరకాలం ఉండిపోవాలని ఆశపడుతున్నాను. కోర కుమారులు కోరిక కూడా అదే. బెటర్ ఈజ్ 1 day ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ 1,000 ఎల్స్వేర్. ప్రభువా నీ గుడారములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము. బెటర్ ఈజ్ 1 day ఇన్ యువర్ ప్రెజెన్స్ దెన్ 1000 ఎల్స్వేర్. ప్రపంచంలో మరి ఎక్కడా కూడా నేను గడపడానికి నా సమయం ఇష్టపడడం లేదు నీ సన్నిధిలో. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఒక దావీదు కానీ, ఒక కోర కుమారులు కానీ, మరొకరు కానీ ఈరోజు మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? దే ఎక్స్పెక్టెడ్ గాడ్స్ ప్రెజెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రభువా నీ సన్నిధి నాతో ఉంచండి అయ్యా, నువ్వు నాతో రండి ప్రభువా, మాతో మీరు రండి అయ్యా, మా కుటుంబంలో నీ సన్నిధి ఉండాలయ్యా. కొన్నిసార్లు చాలా గొప్పగా చెప్పుకుంటాం, మా ఇంట్లోకి ఈరోజు కలర్ టీవీ వచ్చిందని. మా ఇంట్లోనికి ఈరోజు ఏమొచ్చింది? కేరళలో ఏదో పథకం పెట్టారట ఈ రోజున, జూన్ నుంచి అమలు కాబోతున్న కేరళ ప్రభుత్వం వారు. స్మార్ట్ కిచెన్. అన్ని కిచెన్లో వస్తువులు కూడా 30% కడితే ఇచ్చేస్తారట. 30% అంటే ఒక 10,000 ఉన్న వస్తువుకి 3,000 కడితే చాలు స్త్రీలు. ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఉమెన్
ఇన్ కేరళ. ఇంకా అది దేశం అంతా వస్తే ఇంకా బాగుంటుందని స్త్రీలందరూ కూడా చాలా ఆశపడతా ఉన్నారు. ఇంకా కిచెన్లో ఉండే వస్తువులన్నీ కూడా 30% దొరుకుతాయట వాళ్ళకి. అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టుకోవచ్చట, ఒకసారి కట్టక్కర్లా. అలాంటి పథకాలు మనకు కూడా వస్తే బాగుంటుందని మొత్తం అందరూ ఆల్రెడీ పథక రచన చేస్తూ ఉన్నారు. స్త్రీలకు కొంచెం వెసులుబాటు, పని ఒత్తిడి. కొన్నిసార్లు స్త్రీలను మనం అభినందించాలి, ఎందుకంటే కుటుంబంలో చాలా పని ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. భర్త అంటాడు టవల్ ఎక్కడ ఉంది, సబ్బు ఎక్కడ ఉంది అంటాడు. సబ్బు కూడా తీసుకెళ్ళడు బాత్రూంలోకి, భార్య బొట్టు రావాలి, టవల్ బొట్టుకు రావాలి, అయ్యగారికి తలదవ్వాలి, నూనె రాయాలి చిన్నపిల్లవాళ్ళు లేక. అందుబట్టి కొన్ని కుటుంబాల్లో స్త్రీలు అంటారు నాకు 3 పిల్లలు, భర్త మొత్తం కలిపి 4 పిల్లలు అని అంటారు కొంతమంది. ఎందుకోసం భర్తను కూడా ఇంక పిల్లవాళ్ళలాగే చూడాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంటుంది. స్త్రీల యొక్క కష్టం, వారి కమిట్మెంట్ చాలా గొప్పది. అంతా కష్టపడతారు, సాయంకాలం భర్త వచ్చి అంటాడు ఏం చేస్తాం ఇంట్లో ఉండి అంటాడు. ఆ కష్టాన్ని కొంతమంది గుర్తించారు. అయితే గమనించండి ప్రియులారా, స్త్రీలకు వెసులుబాటు కల్పించే పథకాలు చాలా వచ్చేస్తున్నాయి. ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లార్డ్ ఐ నీడ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నీ సన్నిధి నాతో ఉంచండి ప్రభువా, నీ ప్రసన్నత నా మీద కురిపించండి అయ్యా. మన ఇంటికి ఆ వస్తువులు ఈ వస్తువులు వస్తున్నాయని చాలా ఆనందపడుతాం. కానీ ఇప్పుడు అడుగుతున్నా, నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? దేవుని వెలుగు నీ కుటుంబం మీద ఉందా? దేవుని తేజస్సు నీ కుటుంబం మీద ఉందా? ఒకవేళ నీది పూరిపాకే కావచ్చు, పెంకుటిల్లే కావచ్చు, డాబా కావచ్చు, మేడ కావచ్చు, ఒకవేళ ఒక పెద్ద మ్యాన్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ యూ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ ఇంటిలో, నీ గదుల్లో, నీ యొక్క కుటుంబ జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావు. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా. అక్కడ సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికే కర్త, కానీ చెప్పండి అల్లరికి కర్తగాడు అన్నాడు దేవుని వాక్యంలో. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. దేవుడు ఉన్న చోట సమాధానం, ఆయన ఉన్న చోట వెలుగు, ఆయన ఉన్న చోట దైవికమైన ప్రశాంతత. కొన్ని గృహాల్లోనికి వెళ్ళి అడుగు పెట్టగానే కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం తెలుసా? ఆ ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే పెద్ద టీవీ ఉందనో వాటి గురించి కాదు. somehow we feel God's presence there. కొన్ని కుటుంబాలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇళ్ళే, విశాలమైన గదులు, చాలా ఖరీదైన వస్తువులు లోపల ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు బయటకు వచ్చేయాలనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? అక్కడ అన్నీ ఉన్నాయి కానీ దేవుని ప్రశాంతత లేదు, అక్కడ దేవుని సన్నిధి అక్కడ లేదు. ఒకసారి ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. వెళ్తే తలుపు కొడుతున్నాడు ప్రార్థన చేద్దామని. తలుపు తీయట్లేదు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు అందరూ, కానీ తలుపు తీయట్లేదు. ఏంటయ్యా సంగతి అంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నట్టుగా లోపలికి వచ్చేస్తే మా బండారం అంతా బయటపడుతుందని ఇప్పుడు సర్దుడు కార్యక్రమంలో మొదలుపెట్టారనమాట. ఈ కుటుంబ యజమాని ఏమో ఆ లిక్కర్ బాటిల్స్ అన్ని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు పట్టుకెళ్ళి. ఆ కుర్రోళ్ళిద్దరూ కూడా పేకాట సంబంధించిన వ్యక్తులిద్దరూ కూడా ప్లేయింగ్ కార్డ్స్ అన్ని కూడా ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచన. సరే, ఈ ప్రక్రియలో ఈయనేమో పాస్టర్ గారు ఏమో తలుపు కొడతారు, తలుపు తీయండి ప్రార్థన చేస్తానంటే ఆఖరికి వారు కూర్చున్న టేబుల్ దగ్గరే ఒక వైట్ క్లాత్ కప్పేశారట ఆ పేక మొక్కల మీద. దేవుని సేవకుడు లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాక్యం చెప్తాను కానీ అందరూ కూడా అమ్మో ఇప్పుడు మొదలెట్టాడు, గంట సేపు వదిలేలా కనబడతలేదు, మనమేమో పేకాడ మధ్యలో ఆపేశాం, ఇప్పుడు అది పూర్తి చేయాలని వీళ్ళందరూ కూడా ఎవరికి వాక్యం వినాలని ఆసక్తి ఉండదు. కొంతమంది వాక్యం వినేటప్పుడు ఎక్కడ లేని నీరసం అంతా ఇప్పుడు వచ్చేస్తుంది వాక్యానికి. వాక్యం అయిపోయింది ప్రార్థన అనగానే చూడండి ఎక్కడ లేని బలం చెంగు ఎగురుతూ ఉంటారు ఇల్లంతా కూడా. ప్రార్థన అనగానే అమ్మో ఇప్పుడు ఏదో కోల్పోతున్నాం అన్నట్టుగా చాలామంది జీవితాలు. సో ఎప్పుడైతే ఈ దైవజనుడు లోపలికి వచ్చి మన ఆయన ఎందుకో మరి ఆ క్లాత్ అలా తీయగానే మొత్తం టేబుల్ నిండా ఏమున్నాయి? పేక ముక్కలు. దేవుని సన్నిధి లేని కుటుంబాలు, ఆయన వెలుగు లేని కుటుంబాలు. కానీ ఇక్కడున్న శిష్యుడు ఎలీషా దగ్గరికి వచ్చినాడు, వీ వాంట్ యూ టు కమ్ విత్ అస్. నువ్వు మాతో రావాలని కోరుతున్నావు. వెర్ ఎవర్ వీ గో ప్లీజ్ కమ్ విత్ అస్. ఇక్కడ కూడా ఎలీషా గారు ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు గెహాజీ ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదని ప్రశ్నించిన దైవజనుడు ఇక్కడ వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళతో కూడా వెళ్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.
అక్కడ గెహాజీని పరీక్షించడానికి వెళ్ళాడు, పరిశీలించడానికి వెళ్ళాడు. ఇక్కడ తన శిష్యును దీవించడానికి వెళ్ళాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత, మన యొక్క హృదయపు వాంఛల మీద, మన యొక్క ఆలోచనల మీద దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడనేది మనం గమనించాలి. వస్తాను, ఐ విల్ కమ్ విత్ యూ, నేను మీతో వస్తాను. ఆయా సందర్భాల్లో వింటూ ఉన్నాం కదా, ఒక సంఘటన, ఒక ప్రాంతంలో రాజుగారట అందరికీ కూడా ఏం కావాలంటే అవన్నీ ఇస్తానన్నాడట. ఆయన ఉదయం నుండి సాయంకాలం లోపల మీకు ఏది కావాలో కోరుకోండి, అవన్నీ ఇస్తానని ఒక ప్రకటన చేశాడు. ఇంకా అలాంటి ప్రకటన కనుక వస్తే ప్రజలు ఆగుతారా? ప్రభుత్వ పథకాలు కావాలంటే ఆధార్ లింక్ చేయబడాలనగానే ఇంక జనం అందరూ కరోనా లేదు మరోనా లేదు, అందరూ కూడా ఎక్కడికి లైన్లో నిలబడి మా పేరు ఎంటర్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు కూడా గట్టిగా రాబోతున్నాయని ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో, అయితే ఆ పథకాలు రావాలంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నారట. అంతే, ప్రజలందరూ కూడా ఇంకా లైన్లో నిలబడిపోతారు. కరోనా లేదు, ఏమీ లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు, ఏమీ లేదు. అందరూ నిలబడిపోయి కొంచెం ప్రమాదకరంగా పరిస్థితులు పరిణమిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక లాభం, ఒక ప్రయోజనం చేకూరుతుందంటే మానవుడు ఎంతవరకైనా తెగించడానికి సిద్ధపడతాడు అనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనబడుతున్నాయి. సరే, ఆ రాజుగారు ఎప్పుడైతే చెప్పారో ప్రజలందరూ వస్తున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు కోరుకుని వెళ్తున్నారు. రాజుగారు అన్న మాట ప్రకారం అన్నీ ఇచ్చేస్తున్నాడు. ఇంకా సమయం ముగుస్తుందనేసరికి మంత్రి గారు లోపలికి వచ్చిన్నారు. రాజుగారు మీరు కొంచెం రిస్క్లో పడినట్టుగా అనిపిస్తుంది అన్నాడు. ఏంటి బాబు, ఎవరేం అడిగారు? నేను ఏమి ఇవ్వలేనన్నాను, ఇస్తాను కదా అంటే ఒక ముసలాయన వచ్చాడట. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? నాకు రాజుగారే కావాలన్నాడట. రాజుగారు ఇచ్చే వస్తువులు వద్దు, నాకు రాజుగారే కావాలి. ఇదో విచిత్రమైన కోరిక, ఇప్పటిదాకా ఎవరు కోరుకోలేదు. రాజుగారిని అడుగుతానని చెప్పి లోపలికి వచ్చాడు. రాజుగారు ముందు అవాక్ అయినప్పటికీ కూడా మరి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ముసలాయన కోరుకున్నట్టే నేను అతనితో వెళ్ళిపోతానన్నాడు. లేదు రాజుగారు ఆలోచించేయండి, లేదు నేను వెళ్ళిపోతానన్నాడు. సరే, వెంటనే దగ్గరికి వచ్చారు, ఆ ముసలాయన్ని తీసుకొచ్చారు. బాబు ఏంటో నీ కోరిక? నాకు మీరే కావాలన్నాడు. ఏం చేసుకుంటావేనని, మీకు అనవసరం అండి, నాతో పాటు వచ్చేయాల్సిందే అని. ఇక రాజుగారు బయలుదేరారు. ఇంక అక్కడి నుంచి ఆ ముసలాయన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అదేంటంటే ఒక తాటి చెట్టు కింద ఒక చిన్న పాకలాగా ఉంది, దానిలో తీసుకెళ్ళి రాజుగారు ఈ రోజు నుండి మనం ఉండే ఇల్లు ఇదే అండి అన్నాడు. రాజుగారు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు, ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టు అంటే ఆ ముసలాయన ఒక నూకల జావ పట్టుకొచ్చాడు. అందులో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. రాజుగారి చేతిలో పెట్టి, రాజుగారు ఆరగించండి. ఇదేం ఆరగిస్తామయ్యా, పురుగులు ఉన్నాయి లోపల. పరిస్థితి అంతా చూసిన తర్వాత రాజుగారు అన్నారు, అబ్బాయి ఇది కుదరదు, కానీ ఈ ముసలాయన్ని నా ప్యాలెస్లో నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ పక్కన గది కట్టేసి దానిలో పెట్టేసేయండి. రోజు నా టేబుల్ మీద భోజనం, నేనే బట్టలు వేసుకుంటున్నా అవి కూడా అతనికి ఇచ్చేసేయండి. ఇతడు ఎప్పుడు కూడా నాతోనే ఉంటాడు అనగానే ఆ ముసలాయన చచ్చిపోయేదాకా, మరణించేదాకా రాజుగారితోనే ఉన్నాడు, రాజుగారితోనే తిన్నాడు, ఆ ప్యాలెస్లోనే బ్రతికాడు. ఇంత ముక్క బంగారమో, ఇంత ముక్క వెండో, లేకపోతే ఒక చిన్న భూమో బట్టుకెళ్ళి ఉంటే అతని జీవితంలో అవి ఎప్పుడోకప్పుడు అయిపోయి ఉండేవే. కానీ ఏం కోరుకోవాలి అది కోరుకున్నాడు. ఐ నీడ్ కింగ్ హిమ్సెల్ఫ్, రాజుగారే నాకు కావాలన్నాడు. కాబట్టే బ్రతుకంతా సంతోషంగా బ్రతికేశాడు. దేవుని బిడ్డలారా, వి నీడ్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ రాత్రి నీ సన్నిధి, నీ మహిమ, నీ తేజస్సు, నీ వెలుగు నాకు అవసరమైనది ప్రభువా. ఐ నీడ్ యూ మోర్ దెన్ ఎనీబడి, ఐ నీడ్ యూ మోర్ ఆఫ్ యూ. నీవే నాకు అవసరమై ఉన్నావు. చెప్దాము ప్రభుతో ఆ మాట. ఎలీషా గారు మాతో రండి అనగానే ఎలీషా గారు వారితో బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ ఒక స్ట్రేంజ్ థింగ్ జరుగుతూ ఉంది. అందరూ కూడా వారు అనుకున్నట్టుగానే మురానులు నరుగుతూ ఉన్నారు. మురాను అనగా ఆ చెట్టు ఏదైతే ఉందో దాన్ని మొదలకు నరుగుతూ ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే, చక్క ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక చక్కని ఉడ్డు కావాలి కనుక మొదలకు నరుగుతూ ఉంటే అందులో ఒకడున్నాడు, విలక్షణమైన వాడు, బహుశా ప్రస్తుత కాలపు యవనస్తుల్లాంటి మనసు కలిగిన వాడు. ఐ వాంట్ టు బి స్పెషల్, ఐ వాంట్ టు బి సో యునీక్ అనుకున్నాడో ఏంటో, గవ్వ చెట్టెక్కి ఆ పైన చెట్టు కొమ్మ కొడుతున్నాడు. అందరూ అని ఉంటారు, రే మేమందరం మొదలుకి నరుగుతూ ఉన్నాము, ఈ చెట్టు మొదల్లో నరుకుతున్నాం, రాను నరుగుతున్నాం, నువ్వేంట్రా కొమ్మ నరుగుతున్నావు అంటే, నేను ఇంతే, నేను ఇలాగే చేస్తాను. నీకేంటి ప్రాబ్లం? మీరు నరుక్కోండి, నేనేదో నేను చేస్తున్నాను కదా, నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి ఆ చెట్టారు కొమ్మకెళ్ళి కొమ్మ నరుగుతున్నాడు అయ్యగారు.
కొంతమంది ఏదో విలక్షణంగా చేసేద్దాం అనుకుని ఉన్నదంతా ఏం చేస్తారు చెప్పండి, పోగొట్టేస్తూ ఉంటారు. విలక్షణంగా చేద్దాం అనుకున్నాడు కానీ అతడు చేస్తుంది తప్పుడు పని అని కాసేపటి తర్వాత రుజువుపరచబడింది. ఆ గొడ్డలి జారి ఎక్కడ పడిపోయింది, నీటిలో పడి. హీ లాస్ట్ సంథింగ్, అతడు పోగొట్టుకున్నాడు. వాస్తవానికి దైవజనుతో కలిసి ఏదో సంపాదిద్దామని వెళ్ళాడు కానీ అతని ఒక రాంగ్ మోటివ్ ద్వారా, లేకపోతే అతను తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ద్వారా అతనికి ఉన్నదాన్ని పోగొట్టేసుకున్నాడు. కొంతమంది జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ప్రభువును వెంబడిస్తున్నాం అనుకుంటూనే, దేవుణ్ణి గణపరుస్తున్నాం అనుకుంటూనే, వారు తీసుకున్న కొన్ని చెడ్డ నిర్ణయాల ద్వారా వారి జీవితంలో ఏదో ఒక నష్టాన్ని వారు అనుభవిస్తున్నారు. ఒక విలక్షణంగా పని చేద్దాం అనుకున్నాడు కానీ ఆ పనిలో అతడు సఫలీకృతుడు కాకపోయాడు. ప్రియులారా, ఈ రాత్రి ఆలోచించేద్దాం. మొదలు నరకం అంటే కొమ్మ నరుగుతున్నాడు. యూ కెన్ ఇమాజిన్ ఎ ట్రీ. ఈ మాత్రం లావు ఉన్న ఒక చెట్టుని వీళ్ళందరూ కూడా ప్రయాసపడి మొదలు నరుకుతూ ఉంటే వాడు వెళ్ళి ఇంత కొమ్మని ఎదుకొని నరికేద్దామని చూశాడు. షార్ట్ కట్లో పనులు ముగిద్దాం అనుకున్నాడు. ఏదో అలా చేస్తే సరిపోద్దులే, అందరితో పాటు మనం కూడా కష్టపడాలేంటి, ఏదో నరుగుతున్నట్టుగా కొమ్మ దగ్గరికి వెళ్ళి నరికేసి సాయంకాలం ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన. అందరూ ఏమో చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు, ఒక విజన్తో పనిచేస్తున్నారు. పరిచర్యకు వచ్చిన వాళ్ళు లేదా ఒక విశాలతను నడిపించబడాలనుకునే వారు సిన్సియర్గా పనిచేస్తుంటే ఒక్కడు పైకెక్కేసి కొమ్మ నరుగుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా, ఈజీగా, షార్ట్ కట్లో నేను కూడా పనిచేసినట్టు ఉండాలి, అంత అలసిపోయినట్టుగా కూడా ఉండకూడదన్న ఆలోచన. చాలామంది దేవుని సేవకుని వస్తారు కానీ అయ్యగారికి ఎలా ఉండాలి సేవ? రాగానే ఏసీ కారు ఇచ్చేయాలి, రాగానే టీవీ మినిస్ట్రీ వచ్చేయాలి, రాగానే 10,000 మంది సంఘం కావాలా, రాగానే అంతర్జాతీయ సువార్థికుడు అనే టైటిల్ కావాలా. పని చేయడం, కష్టపడడం, పరిచర్యలో నడుము వంచడం ఈ రోజున చాలామంది ఇష్టపడడం లేదు. చాలా ఈజీగా ఏదో ఒకటి సాధించాలని ఆలోచన. తరచుగా మీకు చెబుతాను, దేవుని దగ్గర లిఫ్ట్ మార్గం లేదు, ఆయన దగ్గర మెట్ల మార్గమే ఉంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని దగ్గర ఏమి లేదట, లిఫ్ట్ మార్గం లేదట, ఏముంది? మెట్ల మార్గమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనుభవాలు నేర్చుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ పాఠశాలలో అనేక పాఠాలు నేర్చుకుంటూ దేవుని మహింపరుస్తూ ముందుకు సాగిపోయిన జీవితాలు చూడండి. సోడా బుడ్లాగా వచ్చిన జీవితాలు చూడండి. ఎంతమంది ఈ రోజుల్లో అలా వచ్చిన వాళ్ళు దేవునికి అవమానం తీసుకొస్తున్నారు ఆలోచించేయండి. ఎంతమంది అలాంటి వాళ్ళు ఈ రోజున దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారు ఆలోచించేయండి. ఒక్కొక్క మెట్టు పరిస్థితులు అర్థం చేసుకుంటూ ఎదిగిన వాళ్ళ యొక్క పరిపక్వత ఎలా ఉంటుంది? అకస్మాత్తుగా ఏదో ఒక సోడా బుడ్డులో చూడండి, సోడా కొట్టగానే ఏ విధంగా అది సుయ్యమంటదో కొన్ని మనుషులకు యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. అవి ఎక్కువ కాలం నిలబడేవి కావు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈజీగా ఏదో చేసేద్దామని. అందరితో పాటే పని చేసేసినట్టు ఉండాలా కానీ ఎక్కువ కష్టపడడానికి వీల్లేదు. అతనికి ఉన్న లక్షణాలు ఇవన్నీ ధ్యానం చేయాలని చాలా విషయాలు ఉన్నాయి. రెండవది ప్రియుల జాగ్రత్తగా గమనించండి. అందరూ మొదలు నరుగుతుంటే ఇతడెళ్ళి పైన చిన్న చిన్న కొమ్మలు నరుగుతున్నాడు. ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటో తెలుసా? ఏ పాపాన్నైనా మొదలకు నరకాలి కానీ ఆ పైన పలవలు నరకడానికి వీల్లేదు. చాలామంది ప్రభువు దగ్గరికి వచ్చి పాపానికి ఉన్న మూలాన్ని నరకడం కన్నా రోజు ఏదో పాపాన్ని నరుకుతున్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, తప్పు చేస్తూ ఉంటారు, మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. అదే తప్పును మరలా చేసి ప్రభువు నన్ను క్షమించి అంటాడు. మళ్ళీ రేపు ఈవినింగ్ మరలా అదే తప్పు చేసి మరలా నన్ను క్షమించి అంటాడు. అంటే నువ్వు పాపాన్ని మొదలకు నరకడంలా, నువ్వు పాపాన్ని ఆ మొదల్లో నరకడం లేదు, కొమ్మలు నరుగుతూ ఉన్నావు. నేను భార్యను కొట్టావు, దేవుని సందుకు వచ్చావు, ప్రభువా నా భార్యను కొట్టానయ్యా, అనవసరంగా నన్ను క్షమించని ప్రాధేయపడ్డావు, మళ్ళీ ఈరోజు కొట్టేశావు. అంటే నువ్వు నిన్న పడిన పశ్చాత్తాపానికి ఏమీ లేదు, జెన్యూన్ రీజన్ కనబట్టలేదు దానిలో. ఆ జెన్యూనిటీని కోల్పోయావు, మరలా కొట్టేశావు, మరలా వచ్చావు, పోనీ దేవుని ఏదో అడిగావు, ఆయన క్షమించాడు, మరలా రేపొద్దున్న వెళ్ళిపోయి మరలా భార్యను కొట్టేసి కొట్టేసి ప్రభు నన్ను క్షమించిన, నా భార్యను నేను కొట్టేశాను నాయన అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా? మంచిది నాయన, ఈసారి మాత్రం నేను క్షమిస్తాను కానీ నిన్ను డిసిప్లిన్ చేయాల్సిందే అంటాడు దేవుడు. యునో వన్ థింగ్, గాడ్ ఫర్గివ్స్ సమ్ టైమ్స్. దేవుడు కొన్నిసార్లు మనల్ని మనస్ఫూర్తిగా క్షమించేస్తారు మన తప్పును, కానీ మనం సరి చేయబడాలంటే దేవుడు కొన్నిసార్లు డిసిప్లిన్లో నడిపిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డిసిప్లిన్ నడిపిస్తాడు. నువ్వు చేసిన తప్పే మరలా చేస్తూ
మరలా దేవుని దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు వచ్చినా క్షమించేస్తానని వెస్లీ గారు చెప్తున్నారండి. అందును బట్టి నేను క్షమించేసి మళ్ళా చేసేస్తానంటే ఒక్క మాట విను తమ్ముడు చెల్లె, దేవుడు క్షమిస్తాడు, నేను కాదంటలేదు. కానీ అట్ ది సేమ్ టైం దేవుడు నిన్ను సెట్ చేస్తాడు కూడా, సరి చేస్తాడు కూడా. కట్ చేయాల్సినవి కట్ చేస్తాడు ఆయన, అందులో తిరుగులేదు. డిసిప్లిన్ చేస్తాడు ఆయన. ఇక్కడ జరుగుతుంది అదే. వీరందరూ కూడా మొదలకు నరుగుతూ ఉంటే మనోడలి పై కొమ్మను నరుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలను కలిపి కొండ మీద ప్రసంగం అని పిలుస్తాం, సెర్మన్ ఆన్ ది మౌంట్. దానిలో మీరు 5వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా చదివితే 21వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా యేసు ప్రభువు వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఇట్ వాజ్ సెడ్, మీరు విన్నారు కదా, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే జీసస్ క్రైస్ట్ వైల్ కోటింగ్ ది ఓల్డ్ టెస్టమెంట్ హి వాజ్ సేయింగ్ ఇట్ వాజ్ సెడ్, ఇది చెప్పబడింది మీరు విన్నారు కదా అని యేసు ప్రభువు ఒక మాటను కోట్ చేస్తూ, బట్ నౌ ఐ టెల్ యూ, ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభువు చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని మాట చాలా ప్రత్యేకమైందని. ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన మాటలు మీరు విన్నారు, అయితే ఇప్పుడు నేను చెబుతున్న మాట మీరు జాగ్రత్తగా వినాలి అంటూ యేసు ప్రభువారు ఒక 6 విషయాలు, ఆ 21వ వచనం చివరి వచనం కూడా 6 times మనకు కనబడుతుంది. ఇట్ వాజ్ సెడ్ బట్ ఐ టెల్ యూ అనే మాట 6 సార్లు మనకు కనబడుద్ది. మీకు చిన్న ఎక్సర్సైజు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై చేయండి, మీరు విన్నారు కదా, నేను చెప్పున్నదేమనగా. ఆ కాంబినేషన్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి చివరి వచనం లోపల 6 సార్లు కనబడుద్ది. అవి ఒకసారి అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. అక్కడ యేసు ప్రభువు వారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, మీరు నరహత్య చేయకూడదు అనే మాట మీరు విన్నారు కదా, విన్నావా లేదా? ఎస్. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు, డు నాట్ మర్డర్. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా, ఎవరైనా మీలో మీ సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలిస్తే, లేదా మీరు ఎవరైనా మీ సహోదరుని చూసి ద్రోహి అని పిలిస్తే వాడు నరకాగ్ని గుండానికి పోతాడని ప్రభు చెప్పాడు. అంటే కత్తి తీసుకుని ఎవరిని పడవక్కర్లేదట. సహోదరుని దగ్గరికి వెళ్ళి వ్యర్థుడా, ద్రోహి అంటే అది కూడా నరహత్య చేయడంతో సమానమే అన్నాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, ఒక మనిషి నరహత్య చేయడానికి కారణం ఏంటి? మూలం ఏంటి? ఆధారం ఏంటి అంటే మనిషిలో ఉన్న కోపము, యాంగ్రీ, అగ్రెషన్. ఇవి ఒక నరహత్యకు మనిషిని నడిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫర్గెట్ అబౌట్ కమిటింగ్ మర్డర్, థింక్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ. సహోదరుని చూసి ద్రోహి అని పిలుస్తున్నావా? కోపంతో ఊగిపోతున్నావా? నరహత్య చేయడానికి ముందు మనిషిలో ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆలోచనే కట్ చేయండి. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే పాపాన్ని మూలము నుండి హీల్ చేయడం, అక్కడి నుంచే మొదలు కొట్టడం అంటే అదే. అంతేగాని కొమ్మలు కొట్టడం అంటే అర్థం ఏంటి? రోజు కూడా తిట్టేసి మళ్ళీ దేవుని దగ్గరికి రావడం, రోజు తిట్టేసి దేవుని దగ్గర రావడం, ఇది దేవుడు అనుకోవట్లా. ఆ ద్రోహము లేదా ద్రోహి, వ్యర్థుడాని మరొక వ్యక్తిని సంబోధించే నీలో ఉండే ఆ కోప బుద్ధిని జయించని ప్రభువు చెప్పాడు. ప్రభువారు మూలాన్ని స్వస్థపరచాలని. ఆ పాపానికి ఆధారం ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారం చేయొద్దని మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు నేను చెబుతున్నాను, ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో చూసేవారు ఆల్రెడీ ఏం చేసేస్తున్నారనమాట? వ్యభిచారం చేసేస్తున్నారు. దేవుడు అలాగే కౌంట్ చేస్తున్నాడట దాన్ని. అందును బట్టి మీ చూపులే పరిశుద్ధంగా ఉండాలి. మీ దేహంతో ఆ పని చేయడానికి ముందే మీ ఆలోచనలే పవిత్రంగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకోసం? మోహపు చూపు చూసి ఆఖరికి ఆ వ్యక్తి మీద మనసు పడి వ్యభిచార పాపానికి మనిషి ఎడవబడుతున్నాడు. మూలాన్ని స్వస్థపరుస్తావా? మొదలు నరుకుతావా లేదా కొమ్మను నరుకుతావా? ఇక్కడ నేర్చుకోవాల్సిన 3వ పాఠం, ఏ విధమైన పాపానైనా సరే మొదలుకు నరికేసేయండి. దేవుని వాక్యం అనే ఖడ్గంతో మొదలుకు నరికేసాయి.